అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించాం. ఆ జానేడు కడప నింపడానికి 5 రూపాయలకే బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం. ఇది తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు. వీటన్నిటితో పాటు ఈరోజు గ్యాస్ బండ 100 రూపాయలు పెరిగినా 50 రూపాయలు తగ్గిన మహిళా లోకం ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకనంటే సంవత్సరానికి 3 గ్యాస్ బండలు దీపం పథకం ద్వారా ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తున్నా. వీటన్నిటితో పాటు ఏదైతే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఉందో, శ్రీశక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఈరోజు మధ్యతరగతి పేదరికం ఉన్న కుటుంబాల్లో చెల్లి కాలేజీలో దింపమంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి అప్పుడప్పుడు ఆ అన్న కుదరదంటాడు. లేకపోతే తల్లిని మార్కెట్కి వెళ్ళాలంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు వెళ్ళి ఒక్కదానివే అంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఫుల్ ట్యాంక్ డీజిల్తో ఒక డ్రైవర్ని ఒక కండక్టర్కి జీతాలు ఇస్తూ ఫ్రీగా రాష్ట్రంలో బస్సులు తిప్పుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. శ్రీశక్తి కోసం, మహిళల కోసం, మహిళల్ని మహాశక్తిగా మార్చడం కోసం ఉచిత బస్సు ప్రయాణం. దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు. ఇది కూడా తప్పేనా అని నేను ప్రశ్నిస్తున్నా. వీటన్నిటితో పాటు అన్నదాత సుఖీభవ, అన్నదాతను ఆదుకుంటున్నాం. సాగు కాలువలు, మురుగు కాలువలు అభివృద్ధి చేస్తున్నాం. నీటి సంఘాలను వేసుకున్నాం. రైతుల్ని భాగస్వాములు వేసాం. పిఎస్సిఎస్ని 3 మెన్ కమిటీ వేశాం. ఏదైతే అన్నదాత సుఖీభవ అందించాం, ఈరోజు అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే అందిస్తున్న చరిత్ర ఈ సుపరిపాలనలో చూస్తుంటే దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.